మత్స్యకారుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు చందు మొండేటి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార గ్రామంలో జరిగిన యథార్థ ఘటనని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను చిత్రీకరించారు. వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన ఫిక్షనల్ లవ్ స్టోరీ ఇది. హీరోయిన్ శ్రీకాకుళంలో ఉంటే హీరో పాకిస్తాన్ లో ఉంటాడు. తండేల్ అంటే గుజరాతీ పదం. గుజరాత్ లోని మత్స్యకారులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తండేల్ అంటే లీడర్, కెప్టెన్ ఆఫ్ ద బోట్ అని అర్థం. వేటకు వెళ్లే సమయంలో ప్రతి బోట్ లోనూ 10 మందికి పైగా జాలర్లుంటారు. ఒకేసారి బోట్లలో వేటకి బయలుదేరతారు. జాలర్ల సమూహానికి లీడర్ గా ఉండే వ్యక్తిని తండ్రి అని పిలుస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల జీవన విధానం, వారి జీవనాధారం కోసం ఏడాదిలో 9 నెలల పాటు వేటకు వెళ్తారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాక ఎక్కువ మంది గుజరాత్ వెళ్తుంటారు. అక్కడ ప్రాచుర్యంలో ఉన్న తండేల్ పదం శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కూడా వాడుకగా మారింది. తాజాగా విడుదలైన తండేల్ చిత్రం శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూస్తున్న ఒక వాస్తవిక కథ. 2018 నవంబర్ 31న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వీరంతా గుజరాత్ లోని వీరావల్ ప్రాంతంలో చేపల వేటకు సంబంధించి పనికి కుదిరారు. యాట జూలై, ఆగస్టు సమయాల్లో గుజరాత్ వెళ్తూ ఉంటారు. తిరిగి ఫిబ్రవరి, మార్చి నెలలో స్వస్థలానికి చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు దీనిని అనుసరిస్తారు. అయితే ఇలా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులు 2017 నవంబర్ 31న చేపల వేటకు వెళ్లారు. అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ జిల్లాలోకి ప్రవేశించారు. పాకిస్తాన్ పోస్ట్ గార్డులకు పట్టుబడ్డారు. మొత్తం 4 బోట్లలో 22 మంది మత్స్యకారులు వేటకు వెళ్లగా అందులో 3 బోట్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిపోయాయి. ఆ బోట్లలో ఉన్న మత్స్యకారులు పాకిస్తాన్ బందీలుగా మారిపోయారు. ఈ విషయాన్ని మిగతా ఒక బోట్లో ఉన్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించింది. అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అనేక చర్చలు జరిపిన తర్వాత చివరకు 2020 జనవరి 6న పాకిస్తాన్ చెర నుంచి మత్స్యకారులు విముక్తయ్యారు. అయితే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం డి మత్స్యలేశం గ్రామంతో ప్రారంభమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవనాన్ని, విదేశీ జలాల్లో చిక్కుకోవడాన్ని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చందు మొండేటి ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీని క్రియేట్ చేయగలిగారు. ఇందుకుగాను చాలా సార్లు ఆ చిత్ర యూనిట్ శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశంలో పర్యటించింది. దీనిలోని మత్స్యకారుల ప్రాంతంలో పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లా యాసను కూడా గ్రహించింది. అయితే ఈ చిత్రాన్ని మొత్తం మూల కథ శ్రీకాకుళం జిల్లా కావడం విశేషం. ఈ సినిమా టిక్ టాక్ సొంతం చేసుకోవడంతో జిల్లా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాల్లోని వ్యధను కళ్లకు కట్టినట్టుగా చూపించారని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతున్నారు.